హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా అమ్మమ్మ చేసిన సిర్రాకు ఫ్రై చాలా బాగుంది. గ్రీన్ లీఫీ వెజిటేబుల్ డెఫినెట్గా ఒకసారి దొరికితే ట్రై చేయండి. ఇది రైస్తో తినచ్చు, లేదంటే ఇలాగా సంగటితో అయినా కాంబినేషన్ తినచ్చు. చాలా బాగుంటుంది. ఫస్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా మనము సిర్రాకుని ఒలిచి పెట్టుకోవాలి. ఆ వీడియో యాక్చువల్లీ మిస్ అయిపోయింది. ఆ క్లిప్ మిస్ అవ్వడం వల్ల ఇక్కడ యాడ్ చేయలేకపోయాను. అండ్ ఇక్కడ చూస్తే మీరు కాడలు కూడా యాడ్ చేశారు చూడండి. ఇవి లేతగా ఉండే కాడలే కాబట్టి ఇవి యాడ్ చేసుకోవచ్చు, ఏం కాదు, బాగుంటుంది అని చెప్పారు. తెలియక కొంతమంది జస్ట్ ఆకుల్ని మాత్రమే తుంచి వేసుకుంటారు కాబట్టి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఇలా చూపించినట్టు కాడలు కూడా యూస్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి వాటర్ వేసుకోవాలి. మనకి ఆకుకూర చూడటానికి కొంచెం ఎక్కువ ఉన్నా కూడా మనకి వన్స్ అది మగ్గుతూ ఉన్నప్పుడు చాలా కొంచెం క్వాంటిటీయే అయిపోతుంది కాబట్టి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు అని చెప్పారు. ఇలాగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న సిర్రాకుని ఆ గిన్నెలోకి వేసేసుకొని మూత పెట్టి దీన్ని మగ్గించుకోవాలి. ఒక 4 to 5 మినిట్స్లో మనకి ఈజీగా మగ్గిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకుంటున్నాము. అకేషనల్గా అప్పుడప్పుడు ఇలాగా చూపిస్తున్నట్టు ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి ఈవెన్గా కుక్ అయిపోతుందంట. ఇక్కడ మనకి చూస్తేనే అర్థమైపోతుంది. ఒకవేళ కుక్ అయింది అంటే వడపోసుకోవచ్చు, లేదంటే మళ్ళీ మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకొని తీసుకోవచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ ఉడికిపోయింది కాబట్టి చిల్లులు గిన్నె అంటారు కదా, అంటే ఇట్లా హోల్స్ ఉండే గిన్నెలోకి ఇట్లాగా వడపోసేసుకుంటున్నాము. సో దట్ ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉన్నా కూడా మొత్తం కిందకి వెళ్ళిపోతాయి. అండ్ ఇట్లాగా తీసి పెట్టుకోవాలి. ఒకవేళ ఏమైనా వాటర్ ఉన్నాయి అనుకుంటే ఇట్లా పిండేసుకొని గట్టిగా ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుంటున్నాము. అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి కొంచెం నూనె వేసేసుకుంటున్నాం. మనకి నూనె మంచిగా వేడి అయిన తర్వాత దీంట్లోకి దంచుకున్న కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు అండ్ అలానే కొంచెం జీలకర్ర, తుంచుకున్న ఎండుమిరపకాయ ముక్కలు అండ్ అలానే కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని ఇట్లాగా మనం పిండి పెట్టుకున్న సిర్రాకుని కూడా ఇట్లా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మనకి మంచిగా పోపు అంతా వేగింది కదా, సో ఉల్లిపాయలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఇలాగా లైట్గా వేగిన తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న సిర్రాకుని వేసేసుకొని ఇట్లాగా చూపిస్తున్నట్టు కొంచెం విడివిడిగా వేసుకోవాలి. అండ్ అట్లా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఇది మార్చిన కారం లేదంటే నల్ల కారం అంటారు, చాలా బాగుంటుంది. ఈ ఫ్రైలోకి డెఫినెట్గా ఈ మార్చిన కారం వేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది రెసిపీ. ఈ నల్ల కారంని మనము ఇడ్లీ ఆర్ దోసాస్తో కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. ఈ కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కావాలి అంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అటాచ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఒకసారి చేసి పెట్టుకుంటే మనము ఈజీగా 2-3 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ చాలా బాగుంటుంది. ఇట్లాగా కర్రీస్లో కూడా వేసేసుకోవచ్చు. అండ్ దీన్ని ఇక్కడ మేము సంగటితో సర్వ్ చేసుకుంటున్నాము. మీరు కావాలంటే రైస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ ఆకుకూర ఫ్రైని చాలా బాగుంటుంది రెసిపీ. మెయిన్గా మనం వేసుకున్న నల్ల కారం వల్లే మనకి ఈ సిర్రాకుకి చాలా టేస్ట్ వస్తుందన్నమాట. అసలుకి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్కి నచ్చని వాళ్ళు కూడా ఇదంటే చాలా బాగా ఇష్టంగా తింటారు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.